తెలంగాణ రాష్ట్రంలో ఓరుగలకు దగ్గరలో ఉండే హనుమకొండ ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక ఆలయాన్ని చూసేద్దాం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడింది. కాకతీయ రాజవంశానికి చెందిన రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకుంటాం. ఈ ఆలయం మొత్తం 1000 స్తంభాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధానంగా రుద్రేశ్వర స్వామిని పూజిస్తారు. శివుణ్ణి ప్రధాన దైవంగా అర్చించడం వల్ల ఈ ఆలయాన్ని రుద్రేశ్వర స్వామి వారి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా పిలువబడుతుంది. నక్షత్రపు ఆకారంలో 3 గదులతో 3 దేవతామూర్తులతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 1000 స్తంభాల ఆలయం అంటే ఆలయంలో మాత్రమే ఉండే స్తంభాలు కాదు, ఆలయంలో 500 స్తంభాలు, కళ్యాణ మండపంలో ఉండే 500 స్తంభాలను కలిపి 1000 స్తంభాలుగా గుర్తించడం జరిగింది. ఈ ఆలయం కాకతీయుల వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ఒక ఉదాహరణ. చాలా దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ ఈ 1000 స్తంభాల ఆలయం దక్షిణం వైపు ఉంటుంది. కాకతీయులు శివుణ్ణి ఎంతో అంకిత భావంతో ఆరాధించేవారు. మొదటిగా వచ్చే సూర్యకిరణాలు శివుణ్ణి తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ఉండే మరొక ప్రత్యేకత ఏంటి అంటే నంది విష్ణువుకి ఎదురుగా కనిపిస్తుంది. శివుని ఎదురుగా నంది ఉండకపోవడం అనేది ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం నిర్మించడానికి 72 సంవత్సరాలు పట్టిందని చెప్పుకుంటారు. నల్లటి రాతి స్తంభాలపై చెక్కిన శిల్పకళ ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒక పక్కన మండపం, మరొక పక్కన శివాలయం, మధ్యలో నంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఏకశిలతో చేసిన నంది విగ్రహం పైన చిన్న చిన్న డిజైన్లు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించడానికి దోహదం చేసిన రుద్రదేవుడు కాకతీయ ప్రముఖుల్లో ప్రథముడు. క్రీస్తు శకం 1163లో హనుమకొండలో నిర్మించిన ఈ 1000 స్తంభాల గుడి భవిష్యత్ తరాలకు ఒక వారసత్వ సంపదగా నిలిచింది. 1400 మీటర్ల వైశాల్యంలో శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలు అందుకునే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువు ఉండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం 1000 స్తంభాలతో 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం భారతదేశం యొక్క ప్రాచీన కట్టడాల ప్రాముఖ్యతను తెలియచేసే చారిత్రాత్మక స్థలంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయం యొక్క ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలతో నేను ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. 1000 స్తంభాల ఆలయం మీకు నచ్చితే వీడియో లైక్ చేసి వీడియో కోసం మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.